అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ముందు చాలా మనకు జ్ఞానాన్ని కూడా ఇస్తాయి, కన్ఫ్యూజన్ కూడా చేస్తాయి. ఏంటది? వాట్సాప్ మెసేజెస్లో ఏమి చూస్తాం మనం ఇప్పుడంటే, కొన్ని మెసేజెస్లో బంగారము కొనొద్దు అని ఇస్తారు. అయితే మన సత్సంగ సభ్యులకు క్లారిటీ ఉండాలని ఈ విషయం చెప్తున్నాను. బంగారము కొనాలి, బంగారము కొనొద్దు, రెండూ చేయాలి. ఎవరు బంగారం కొనాలి? డబ్బులు ఎక్స్ట్రా ఉన్నవాళ్ళు బంగారం కొనాలి. అది ఏ రోజైనా కొనొచ్చండి. అక్షయ తృతీయ రోజు కొంటే ఇంకా నెగటివ్ అని మాట్లాడే వాళ్ళు తప్పు. బంగారం అంటే లక్ష్మి కదండి, అది అక్షయ తృతీయ రోజు సెకండ్ ఇంకా వేరే అవుద్దా? పాడవుద్దా? పాడయ్యే వస్తువా కాదు కదా. డబ్బులు కొంతమంది ఈరోజు మంచిగా అవుతుంది అని చెప్పి తెచ్చుకుంటారు, నాకు తెలుసు. మళ్ళీ వారం కమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమీ కాదండి, ఈరోజు బంగారం కొంటే స్పెషల్గా ఏమీ కాదు, కానీ అవుద్ది. ఎప్పుడు కొన్నా అవుద్ది. ఎందుకు? బంగారము ఒక లక్ష్మి, మనకు అవసరానికి పనికి వస్తుంది. ఎప్పుడు కొనాలి? డబ్బులు ఉంటేనే కొనాలి. అది ఏ రోజైనా కొనొచ్చు, ఈరోజు కొనొచ్చు, ఎప్పుడైనా కొనొచ్చు. ఇది క్లారిటీ మనకు. ఎవరన్నా అడిగితే ఈరోజు బంగారం కొనాలంటే ఎప్పుడైనా కొనొచ్చు డబ్బులు ఉంటే అని చెప్పాలి, అంతే, సింపుల్, అంతే కదండి. ఇక ఒక ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, ఒకడే అబ్బాయి. ఆయనను బాగా ఇంజనీర్ చదివించి అమెరికాలో చదివించి అక్కడికి విదేశాలకు అమెరికాకు పంపించాడు. మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపోయాడు, జాబ్ చేస్తున్నాడు. పెళ్ళి అయిపోయింది. తర్వాత 5 సంవత్సరాల వరకు కూడా రాలేదండి. ఈయన వృద్ధుడైపోయాడు. వృద్ధుడైపోయిన తర్వాత భార్య కూడా లేదు. ఎక్కడ పెడతారు వృద్ధుడైన? ఇంకా వృద్ధాశ్రమంలో పెట్టాడు. ఈయననేమో ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో నా కొడుకు 5 సంవత్సరాలు అయింది, అమెరికాలో ఉన్నాడు, నన్ను ఇక్కడ పడేశాడు, మాట్లాడడానికి ఎవరు లేరు అని చెప్పి బాధపడుతున్నాడు. అందరికీ చెప్తున్నాడు. ఒక గురువు గారు ఉండే, అక్కడ పోయి కూడా చెప్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ అబ్బాయి వచ్చాడు. వచ్చి తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి ఏం చేస్తాడు, 4 వాళ్ళు తెలిసిన వాళ్ళను తీసుకొని గురువు గారి దగ్గరికి తీసుకుపోయాడు. అయ్యా మా అబ్బాయి వచ్చాడు, నాలాయక్ పనికిరానివాడు వచ్చాడు, చూడండి, మీరు చెప్పండి, ఇది న్యాయమా అన్యాయమా అని చెప్పాడు. అంటే అందరూ ఏమన్నారు, అన్యాయమే, ఇట్లెట్లా అది అన్నారు. ఆ అబ్బాయి ఏమంటాడు, లేదు నేను తప్పు చేయట్లేదు, నేను న్యాయమే చేస్తున్నాను అని అన్నాడు. గురువుగారు అడిగారు, ఎలా న్యాయం నాయన అంటే, గురువుగారు నేను చదువుకునేటప్పుడు నన్ను ఇంజనీర్ కావాలనే కోరిక ఎవరిది అడగండి నాన్నగారు. ఎవరిది? నాన్నగారు. నేను అమెరికా పోతా అనే ఆలోచనే లేదు గురుగారు. ఎవరి కోరిక? అమెరికా పోవాలి నా అబ్బాయి అన్నది మా నాన్నగారు. ఏ వయసులో అయితే నాకు మన సంస్కృతి, మన భారతీయ కల్చరు ఇవ్వాలనో, ఎప్పుడైతే నేను గీతా సత్సంగ్ వెళ్ళే ఏజ్లో నేను వెళ్దాం అనుకున్నానో, ఆ రోజు నన్ను సత్సంగ్ తీసుకురాలేదు. కాలేజీలో చేర్పించి, ట్యూషన్లు చెప్పించి అమెరికాకు ప్రిపేర్ చేశాడు. మరి నాకు ఇక్కడ కల్చరే రాలేదు, గీతా సత్సంగ్ పోలేదు నేను. ఇప్పుడు అక్కడ ఆ కల్చర్లో మునిగి తేలుతున్నాను నేను. అక్కడి నుంచి బయటకు రాలేను, నా పిల్లలు రాలేరు, నాకు సంసారం ఉంది. ఎవరిది తప్పు మీరే చెప్పండి అన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, పిల్లలు తప్ప పెద్దవాళ్ళకి తప్ప? పెద్దవాళ్ళకి తప్ప. కానీ బ్లేమ్ ఎవరిని చేస్తాం మనం? పిల్లల్ని చేస్తాం. స్వార్థం మనది, డబ్బు తప్ప ముందు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మన పరిస్థితి. ఇంకొకరికి అయితే అయ్యో అంటాం, కానీ మరి ఆ విషయం మనం అప్లై చేసుకోం. మనకు రేపు పొద్దున బాగుంటుందండి, ఆ భగవంతుని దయ లేకపోతే ఈ బొటన వేలు కూడా కదలపలేం మనం. కానీ అహంకారం, మిక్కిలి అహంకారం, నేను పదవిలో ఉన్నాను, నాకు డబ్బు ఉంది, నాకు మాట్లాడడానికి నోరిచ్చాడు దేవుడు, అది అహంకారం. ఆ అహంకారము పనికిరాదండి. ఎంత పెద్ద బిల్డింగ్ పడితే అన్ని ఆపదలు ఎక్కువ అవుతాయి. చిన్నగా ఉన్నప్పుడు ఏముండదు. ఎంత హైట్ పోతే అంత ఆపద, ఎంత పేరు ప్రతిష్టలు వస్తే అంత ఆపదలు పెరుగుతాయండి, డౌటే లేదు. ఎంత యశస్సు వస్తే అంత ఆపదలు పెరుగుతాయి. మనిషికి ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి. ఇవన్నీ ఎక్కువైతే ఆయనకు కూడా దూరం అయిపోతాం మనం.
అందుకే ఈ అంత జ్ఞానం రావాలంటే మనం గీతా సత్సంగ్కి వచ్చి ఇవి నేర్చుకునడమే కాదు, వినడమే కాదు, మనం మన లైఫ్లో అప్లై చేసుకోవాలి, మన నరాల్లో జీవించాలి. ఎంతమంది హిందూ సమ్మేళనము మీ వాడకట్లో అయింది? ఎంతమంది అటెండ్ చేశారు? ఒకసారి చేతులు ఎత్తండి. మీ వాడకట్లో అయిన వాళ్ళు, పోని వాళ్ళు లేబట్టండి. మీ వాడకట్లో అయింది కానీ మేము పోలేకపోయామన్న వాళ్ళు ఇంకా కాలేదా అండి మీ వాడకట్లో? వెరీ గుడ్. చాలా మన వాడకట్లో కాకుండా వేరే దగ్గరైనా కూడా తప్పకుండా పోయే బాధ్యత మనది. అది పెట్టింది మన కోసం అండి. మనం ఎలా ఉండాలి, ఈ రోజుల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి, మనం పిల్లలు ఎంత డేంజర్లో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, అది వాళ్ళు తెలియపరిస్తే కానీ తెలియదు మనకెప్పుడు ఈ రీల్స్ చూస్తూ, వాట్సాప్లు చూస్తూ, ఇవి చూస్తూ ఒక కలర్ఫుల్ దునియాలో ఉన్నాం అనుకుంటాం. మనం ఎవరిని పడితే వాళ్ళని లెక్కనే చేయం, ఏదంటే అది అనేస్తాం, నోటికి ఏదొస్తే అది అనేస్తాం. కానీ చాలా జాగ్రత్తగా హిందూ సమ్మేళనాలు మీరు కాదండి, కుటుంబంతో సహా వెళ్ళాలి, పిల్లలతో సహా వెళ్ళాలి. అక్కడ ఎంత మంచి బోధ చేస్తున్నారు ఒక్కొక్కరంటే చాలా బ్యూటిఫుల్గా చెప్తున్నారు. మళ్ళీ ఇంకొకటి, ఇంటికి పోయి పని చేసుకోవాలని టెన్షన్ లేదు, ప్రతి చోట భోజనాలు టిఫిన్లు పెడుతున్నారు కనుక తప్పకుండా హాయిగా పోయి 10 అయినా కూడా వినాలండి. సినిమాకి పోతే 10 అయినా కూడా అసలు ఇంటి చిత్తం ఉండదు, పిల్లల చిత్తం కూడా ఉండదు. కానీ హిందూ సమ్మేళనాలకు కంపల్సరీ పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.